నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఫ్రమ్ చెన్నై ఈరోజు మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. ఆయన జ్యోతిష్య గజకేశరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఇక్కడికి మీరు రావటం జరిగింది. లాస్ట్ టైం మనం వీడియోస్ని అందించడం జరిగింది, రాశి ఫలాలు ఇవ్వడం జరిగింది ఉగాదిని పురస్కరించుకుని. సో మరొక్కసారి మీ ప్రిడిక్షన్స్ కావాలి అని మేము రిక్వెస్ట్ చేసిన ఎడల మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. దీర్ఘాయుష్మాన్ భవ. ప్రేక్షకులందరికీ నమస్కారము. దీర్ఘాయుష్మాన్ భవ. ఫ్యామిలీలో అన్ని మంగళ కార్యాలు ఈ గురువు మార్పు వల్ల అంతా బాగా జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. సో గురువు యొక్క మార్పు అనేది జరగబోతోంది రేపు జూన్ 2వ తారీఖున. గురువు ప్రతి ఏటా ఒక్కసారి మారుతారు, ఒక రాశిలోకి వెళ్తారు, అది మాకు తెలిసినటువంటి విషయమే. కానీ రాశి త్రయం జరుగుతోంది. గురువు ఉచ్చస్థితిలోకి రాబోతున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు అనేది ఖచ్చితంగా మీ ద్వారా మీ ప్రిడిక్షన్స్ చాలా యాక్యురేట్గా ఉంటాయి. ముందే మీరు చెప్పేవన్నీ కూడా అలా జరుగుతుంటే చాలా ఒక్కోసారి భయం వేస్తుంది. సో డెఫినెట్గా చాలా యాక్యురేట్గా మీ ప్రిడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీ ద్వారా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కసారి మీ ప్రిడిక్షన్స్. అర్థికల్పితకల్పోయం ప్రత్యర్థిగజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధి. ఫస్ట్ విషయం వచ్చేది, ఇప్పుడు గురువు మార్పు అనేది యాక్చువల్లీ మంచి విషయం అని చూడాలి. బికాజ్ గురువు మారుతున్నాడంటే 100% గురువు అంటేనే మంచివాడు, దాంట్లో డౌటే లేదు. అంటే ఆ గ్రహం మనకి 100% శుభత్వం అని చెప్తాం. మంచి విషయం మాత్రమే ఇస్తుంది. దాంట్లో చెడిపోతుంది, చాలా కష్టం ఇస్తాడు, గురువు చెడిపోయాడు, అలాగా మనం ఎప్పుడు గోచారంలో వి కాంట్ టేక్. ఒకటి, ఇప్పుడు గురువు మారేది చూసారంటే ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో కంజంక్ట్ అవుతాడు. కర్కాటక రాశిలోకి రావడం మాత్రం కాదు, అక్కడ పుష్యయోహం కనెక్ట్ అవుతుంది. అదేలాగా చూసారంటే శనిను ఉత్తరాభాద్ర నక్షత్రంలో కంజంక్ట్ అవుతాడు, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కంజంక్ట్ అవుతాడు. ఈ యోగాన్ని యాక్చువల్లీ మహాయోగం అని చెప్తాం. ఇప్పుడు నేను లాస్ట్ ఉగాదిలో మనం మాట్లాడినప్పుడు ఈ టైంలో పెద్ద పెద్ద ఋషి ముని సన్యాసులు అవతరిస్తారు, అంటే గురువు పెద్ద పెద్ద గురువులు అవతరిస్తారు అని చెప్పింది ఒకటి. అదేలాగా చూసారంటే ఇప్పుడు కొత్తగా కొన్ని మఠాలకి కొంత గురువుల్ని చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి గురువు స్వీకారం చేసి స్వామిగా వాళ్ళు మార్చడానికి టైం కూడా ఇదే జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు నిన్న మొన్న మనం చూసారంటే ఐ థింక్ హైదరాబాద్లోనే నరేంద్ర మోడీ గారు ఒక విషయం మనకు చెప్పారు, ఇలా డోంట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ప్లీజ్ డోంట్ ట్రావెల్ అవుట్ సైడ్. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ ట్రిప్ వెళ్ళడం అనేది తగ్గించుకోండి. కరోనా పీరియడ్లో ఎలాగ మనం ఒక 1 year 2 years ఎలా మనం కరెక్ట్గా ఇంట్లో ఉన్నామో, వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసామో, ఎంత డబ్బులు మనం సేవ్ చేసామో, దట్ ఈస్ హౌ మన ఇండియా గ్రో అయిందని ఒక విషయం చెప్పారు. దాన్ని దీంతో కంపేర్ చేసుకుంటే హీఈస్ ఎగ్జాక్ట్లీ డామ్ రైట్. బేసిక్ పాయింట్ అంతే. మనం గురువు ఉచ్చస్థానం అవుతున్నాడంటే 100% బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. 1,50,000 అవుతుంది. అంటే నేను చెప్పేది ఫర్ 8 grams ఆఫ్ గోల్డ్ నేను చెప్పేది. బై ది ఎండ్ ఆఫ్ 2027 జూన్ అన్నప్పుడు దిస్ వుడ్ బి ద రేట్. దాని తర్వాత బంగారం యొక్క రేటు తగ్గుతుంది. బట్ ఇప్పుడు మనం చూసామంటే ఫ్రమ్ నవంబర్ ఇట్ సెల్ఫ్ బంగారం రేట్ తగ్గుతుంది, తర్వాత మార్చ్ అన్నప్పుడు మరియు పెరుగుతుంది. దీంట్లో 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హార్మోస్ అని మాత్రమే కాదు. ఎప్పుడల్లా గురువు సింహరాశికి అతిచారంగా సంచరిస్తాడో అప్పుడు కాపర్ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాటరీ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్యాటరీ యొక్క కన్జంప్షన్ బేసికల్గా ఎక్కువైపోతుంది. కాపర్ కూడా యూజ్ చేస్తారు బ్యాటరీస్ కి, కాపర్ అండ్ బేస్ అంతే. సో అందుకని బ్యాటరీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే, శని ఎప్పుడు మేషానికి నీచస్థానానికి వెళ్తాడో, మీరు 2028 బేసిక్గా మీరు టచ్ చేసినప్పుడు 2028 మే అన్నప్పుడు దేర్ విల్ బీ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఓన్లీ ఆయిల్ వెహికల్స్. అంటే ఇప్పుడు మనం కార్స్ యూజ్ చేస్తున్నాము, రెవల్యూషన్ రాబోతుంది, అది గ్యారంటీగా జరుగుతుంది. అదేలా చూసారంటే నీచస్థానంలో శని వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం నేపాల్లో చూసిన ఈ అటాక్స్ జెన్జీ అన్నీ ఇవన్నీ యూఎస్లో జరుగుతుంది. సో యూఎస్ 3-4గా డివైడ్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. దిస్ ఈస్ ఎ స్టార్ట్ పాయింట్గా నేను చూస్తున్నాను. ఈ గురువు మార్పు అనేది స్టార్ట్ పాయింట్. ఇప్పుడు 2 విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు గురువు అతిచారంగా వెళ్ళడం, తర్వాత కేతు కంజంక్ట్ అవ్వడం, త్రికోణంలో ఉండే గ్రహాల యొక్క పవర్ తగ్గడం, ఇవన్నీ ఏంటంటే వార్ లైక్ సినారియో వస్తుంది. ఎక్కడ వార్ వస్తుంది? ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ జోన్లో వార్ రావడానికి ఛాన్స్ ఉంది.
ఎందుకంటే రాహు కంజంక్షన్ కరెక్ట్గా మకరంలో కంజంక్ట్ అయ్యాడు. దాంట్లో శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే కంజంక్ట్ అవుతాడో గ్యారంటీగా ఇండియా అండ్ బేసికల్గా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ఏరియాస్లో చాలా బార్డర్స్లో ప్రాబ్లం. అందుకని మన అమిత్ షా గారు ఆల్రెడీ బంగ్లాదేశ్ బార్డర్ని క్లోజ్ చేస్తారు. దిస్ ఈజ్ అ లాజిక్, ఇంకేం లేదు. సో అలాగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో గురువు ఇలా మారడం మంచిదా అంటే 100% మంచిది కాదు. ఎందుకంటే సామాన్య మనుషులు డబ్బు పరంగా, ఆర్థిక పరంగా సెన్సెక్స్ అంతా విపరీతంగా పడిపోతుంది. స్టాక్ మార్కెట్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ క్రాష్. ఇవన్నీ వచ్చి బికాస్ ఆఫ్ గురు మార్పు. సో ఇన్ జనరల్గా మనం అర్థం చేసుకునేది ఇలా మనం అర్థం చేసుకుంటాం. రైట్, ఇట్లా ఉండబోతుంది గోచార ఫలితం గురువు యొక్క మార్పు. ఇక ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. గురువు మార్పు రీత్యా ఖచ్చితంగా మీరు బల్లగుద్ది చెప్తున్నారు. వృశ్చిక రాశి వారికి అద్భుతమని చాలా అంశాల్లో మీరు చెప్తున్నారు. క్లియర్ గా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి, అంత బాగుంటుంది. రైట్, ఎలాబొరేటివ్ గా చెప్పండి ఎలా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి జూన్ 2వ తారీఖు నుంచి ఒక్కసారి. గురువు మార్పు అనేది నార్మల్గా ఎవ్రీ 1 year once జరుగుతుంది. కానీ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా చూసినా సరే అట్లీస్ట్ ఒక 8 years once ఇంట్లో ఏదైనా మంచి విషయాలు జరుగుతుంది, లేదంటే ఏదైనా ఒక ఓపెనింగ్ దొరకాలంటే అది వృశ్చిక రాశి వాళ్ళకి 8 years మినిమం టైం పడుతుంది. ఎప్పుడు అంతే, ఒకటి శని సరిగా కోఆపరేట్ చేయడం, లేదంటే రాహు వచ్చి రాంగ్ కంజంక్షన్లో కూర్చుంటాడో, గురువు వెళ్ళి రాంగ్గా కూర్చోవడం, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి చూసారంటే భాగ్యస్థానానికి గురువు వచ్చి ఉచ్చబలం పెరిగినప్పుడు 100% వచ్చి ఈ మెరిట్ అనే సమాచారం ఎవరికి అది జాస్తిగా ఎక్కువగా జరుగుతుందంటే వృశ్చిక రాశి వాళ్ళకి. వృశ్చికంలో పుట్టిన ఎవరైనా సరే ఆఫ్ షోర్ వెళ్ళడం, 100% అక్కడ వచ్చి పెద్ద పెద్ద బ్యాంకుల్లో వాళ్ళకి జాబ్ దొరకడం, అదేలాగా పెద్దగా వ్యవసాయులకి చాలా బాగుంటుంది. ఎవరైతే ల్యాండ్ ఉంది, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, మీరు చేస్తారు. వృశ్చిక రాశి వాళ్ళు నెక్స్ట్ 1 yearలో మినిమం 2 కుంభాభిషేకం చేస్తారు. గుడి కట్టడం, లేదంటే గుడికి సకారం చేయడం, లేదంటే ఒక పెద్ద NGO లాగా ఒకటి స్టార్ట్ చేసి పిల్లల పరంగా ఎవరు చదువు రాని పిల్లలు, లేదంటే కష్టపడే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విపరీతంగా హెల్ప్ చేయడం, దానివల్ల పెద్ద రివార్డ్ రావడం, రికగ్నిషన్ రావడం. దానికంటే అవార్డ్, రివార్డ్, రికగ్నిషన్ కంటే డబ్బు పరంగా కంటే 1000 times పుణ్యం సంపాదించే టైమింగ్ అని వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పాలి. బికాస్ నన్ను మీరు దాంట్లో యాక్చువల్లీ వెయ్యి చేస్తే పుణ్యమే ఎక్కువ అని చెప్తాను. డబ్బు పరంగా, మీది ఆస్తి పరంగా, పెద్ద పెద్ద పదవుల పరంగా మనం చూసడం కంటే ఇక్కడ చేసే పుణ్యం అనేది విపరీతం. ఈ పుణ్యం ఎలాగంటే రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మినిమం ఒక 100 మందికి పెళ్ళిళ్ళు, 1000 peopleకి పెళ్ళిళ్ళు, అలాంటి పుణ్యం ఇప్పుడు మీకు జరుగుతుంది. అంటే ఏంటి, వృశ్చిక రాశి వాళ్ళకి అంత బాగుంటుంది అని చెప్తున్నాను. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు కంపేర్, అలాంటి విషయాలు మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. భాగ్యంలో గురువు ఉచ్చ స్థానం పెరిగి పంచమ స్థానాన్ని ఒక విశేషంగా ఉంటుంది. యాక్చువల్గా దిస్ ఇస్ అ స్పెషల్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. మీ దృష్టి, గురువు యొక్క దృష్టి మీకు అన్ని పాపాలు పరిహారం అవుతుంది. ఈ రోజు దాకా నేను లైఫ్లో ఒక్కసారి కూడా గుడి దగ్గర వెళ్ళలేదంటే ఇప్పుడు నెక్స్ట్ 1 year గుడిలోనే ఉంటారు, గుడిలోనే పడుకుంటారు, గుడిలో చేసే అన్నదానమే తింటారు. అంత బాగుంటుంది వృశ్చిక రాశి మందికి. అంతమందికి కళ్యాణం అవుతుంది. పెళ్ళి 100% జరగడం. ఎవరైతే వృశ్చికంలో 80% డివోర్స్ అయిందో సెకండ్ మ్యారేజ్ ఖాయం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కన్ఫర్మ్, లేదంటే నెక్స్ట్ ఇయర్ 2027 జనవరిలో కన్ఫామ్గా పెళ్ళి అవ్వడం అనేది ఖాయం. పిల్లలు లేదు సార్ అంటే సాక్షాత్ మీ అమ్మమ్మ లేదంటే మీ నాన్నమ్మనే వచ్చి మళ్ళీ అదనే పుడుతున్నారు. సో అలాంటి ఒక పెద్ద టైం పీరియడ్ అనేది ఇప్పుడు జరుగుతుంది. అదేలాగా వృశ్చికంలో ఉన్న ఎవరైనా సరే ఇల్లు కొనడం, ఇల్లు అమ్మడం, ఎలాగా అపార్ట్మెంట్కి మీరు అమ్మేసి ఇండివిజువల్ ఇల్లు తీసుకుంటారు, ఇలా ఒక కాంబినేషన్ జరుగుతుంది. అదేలాగా డబ్బు పరంగా ఏ ఒక కష్టము ఉండదు. ఎందుకు ఉండదంటే లగ్నానికే గురు పారం ఉంది, గురు దృష్టి అలా ఉందంటే ఫినాన్షియలీ వెరీ స్ట్రాంగ్. అదేలాగా మంచి మనుషుల యొక్క సహకారం, మంచి మనుషులు మనతో ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు కింద దుబ్బేయాలన్న ఒక సిచ్యువేషన్లో లేకుండా మీకు హెల్ప్ చేయడం, కరెక్ట్ అయిన అడ్వైస్ చేయడం, మీరు తప్పు చేస్తే మీకు చెప్పడం, ఇలాంటి మనుషులు వచ్చి మీకు కంజంక్షన్లోకి వస్తారు, విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్గా. ఇంకొకటి, మీ యొక్క పంచమ స్థానంలో ఉన్న శనికి గురి యొక్క దృష్టి ఉండడం, ఏజెన్సీ తీసుకోవడం, డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం, మీడియాలో పెద్ద ప్లేస్మెంట్ రావడం, ఫారిన్ ఎక్స్పోర్ట్ చేయడం, అదేలాగా ఏదైతే కమిషన్ ఓరియంటెడ్ బేసిస్లో చేసే విషయాలన్నీ వర్కౌట్ అవ్వడం. ఇన్ఫ్యాక్ట్ అస్ట్రాలజీ చేసే వాళ్ళకి, ఎవరైతే సినిమాలో ఉన్నారో, ఆ రంగంలో ఉన్నారో, వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారో, వీళ్ళందరికీ అమేజింగ్ టైం పీరియడ్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కంటే నార్త్ ఇండియా బాగుంటుంది. హయ్యర్ కమాండ్ ఇస్ గుడ్ రాదర్ దన్ లోకల్ పాలిటిక్స్ కంటే, అంత బాగుంటారు. వృశ్చికంలో పుట్టిన చాలామందికి 85% ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా క్లియర్ అవుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఏది చూసుకోవాలి, ఫస్ట్ విషయం చూసుకోవాల్సింది మీ యొక్క కడుపు.
కడుపు చూసుకోవాలి, రెండోది మోకాలు సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసుకోవాలి, అదేలాగా కొలెస్ట్రాల్ చూసుకోవాలి. ఇదన్నీ చిన్న లెవెల్లో ప్రాబ్లం వస్తుంది, మొత్తంగా అయ్యయ్యో అన్నట్టుగా ఉండదు. ఎందుకంటే దృష్టి మీకే ఉందని నేనే చెప్తున్నాను. సో అందుకని పెద్ద ఇష్యూస్ ఏం రాదు. అట్ ది సేమ్ టైం పిల్లల పరంగా చాలా ఎక్కువ సంతోషాన్ని మీరు చూస్తారు. వృశ్చికంలో ఉన్నారు, మీ పిల్లలు ఎవరైనా ఇప్పుడు చదువు పరంగా ప్రాబ్లం ఉందంటే క్లియర్ అవుతుంది. మీ పిల్లలు ఎవరైనా సివిల్స్ రాస్తున్నారంటే వాడు ఐఏఎస్ గ్యారంటీగా. గురువు దృష్టిలో లగ్నానికి భారం ఉంది. హాఫ్ ద పీపుల్ విల్ బి ఐపీఎస్, చాలా మందికి ఐఎఫ్ఎస్ బయటికి వెళ్ళే ఒక జోన్ కూడా దొరుకుతుంది. సో మోర్ ఆర్ లెస్ వృశ్చిక రాశి ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. నేను చూసేది ఆర్థికంగా చాలా బాగుందని చెప్పడం కంటే ఫ్యామిలీ లైఫ్, మీకు జరగాల్సిన టైంలో జరగాల్సిన విషయము, మీ యొక్క ఫ్యామిలీ, మీ యొక్క బాబు పాప, ఇంట్లో పెద్దవాళ్ళు, వీళ్ళందరూ సహకారం ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక సినిమా చూసినట్టు ఉంటుంది. మహేష్ బాబును వెంకటేష్ ఒక ఫిల్మ్ చేశారు కదా, సీతమ్మ వాకిట్లో సినిమాలో, ఐ డోంట్ నో ద నేమ్. అలాగే ఒక 60 మంది 70 మంది అలాగా మీ ఫ్యామిలీ అంతా చూసేంటే ఒక ఎమోషనల్గా అరిగేటట్టు ఉంటుంది. అంత బాగుంటుంది, మీరు ధైర్యంగా ఉండొచ్చు. నథింగ్ టు అద్భుతం. అన్ని విషయాల్లో మంచి ఫలితం ఉంటుంది. లేడీస్కి మాత్రమే ఎలా ఉంటుంది? కరెక్ట్. సో లేడీస్ సంబంధించిన విషయాల్లో అయితే లేడీస్కి బేసిక్గా అంటే ఇప్పుడు ఇట్స్ టైమ్ టు రూల్. యాక్చువల్లీ ఎలా చెప్పారంటే మీ యొక్క చేతిలో మీరు ఏదైనా చేసుకున్నారంటే 100% గెలుస్తారు. అదేలాగా ఎవరైతే టీచర్స్, బ్యాంకర్స్, ఉపదేశం ఏ ఒక అడ్వైజర్స్ చేసే విషయంలో కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో, అదేలాగా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆటిజంలో కష్టపడే పిల్లలకి ఇప్పుడు ఒక ఓపెనింగ్ దొరుకుతుంది. గురువు అక్కడ వచ్చినప్పుడు క్యూర్, బికాస్ యూ విల్ గెట్ ఎ రైట్ డాక్టర్ ఆర్ ఎ రైట్ పర్సన్ హూ కెన్ ట్రైన్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ ప్రాబ్లమ్స్ ఎందుకంటే గురువు దృష్టి ఉన్నప్పుడే వచ్చి బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తుంది. అప్పటిదాకా మీకు బ్రెయిన్ వేవ్ అనేది కరెక్ట్ ఉంటుంది. బుధగ్రహం ఓన్లీ మీకు నరాల కనెక్షన్ మాత్రమే, వైరింగ్ కనెక్షన్ మాత్రమే. గురువు ఒక జాతకంలో బాగుందంటే మాత్రమే వాడు బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నాడు. వైర్ ఉంది, కనెక్షన్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు మీ పిల్లలకి ఏదైనా బేసిక్గా ఆటిజం కానీ ఇలా సిచ్యువేషన్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే 95% మెరిట్ 100% మీకు దొరుకుతుంది. అంటే మీకు డబ్బులే ఇవ్వకుండా మీకు సీట్ ఇస్తాడు. స్కాలర్షిప్ దొరుకుతుంది. బయట యూనివర్సిటీలో పాపని పంపించారంటే ఇప్పుడు స్కాలర్షిప్స్లో దొరుకుతుంది. చాలా విషయం. ఇంకొకటి పెద్ద మెయిన్ అయిన విషయమే ఆస్తి పరంగా, మీ ఇంట్లో పెద్దవాళ్ళ పరంగా రావాల్సిన ఆస్తి, పూర్వీకుల ఆస్తి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంతా వస్తుంది. మీ ఇంటి పెళ్ళికి మినిమం నాకు తెలిసి ఒక బేసిక్ లెవెల్లో చాలా పేద కుటుంబమైన 200 పీపుల్ వస్తారు. పెద్దగా ఉన్నప్పుడే మినిమం 5,000, మినిమం 10,000 అంతమంది వచ్చి మీ యొక్క ఆశీర్వాదం చేసే దాంట్లో అందరూ గురువుగా ఉంటారు. వచ్చే వాళ్ళందరూ అడ్వకేట్, వచ్చే వాళ్ళందరూ పెద్ద పెద్ద బ్రాహ్మణులుగా ఉంటారు, లేదంటే చాలా పెద్ద చార్టెడ్ అకౌంటెంట్స్గా ఉంటారు. వాళ్ళు వస్తారు. ఎవరైతే బ్రెయిన్తో పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారో వాళ్ళు వచ్చి ఆశీర్వాదం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీతో ఎవరు చేసినా చేయకపోయినా సమాచారం లేదు. వీళ్ళు చేసే ఆశీర్వాదం అనేది మీ యొక్క పుత్ర సంతానాన్ని, మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క లైఫ్ని టర్నింగ్ పాయింట్గా చేస్తుంది. సో వృశ్చిక రాశి వాళ్ళు యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్, మీ లైఫ్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ ఆన్ May 22. బీ హ్యాపీ. అమేజింగ్. అయినప్పటికీ దేవతారాధన ఏం చేసుకోవచ్చు? ఫస్ట్ విషయం కులదేవత ఆరాధన. భాగ్యస్థానంలో ఆ గురు దృష్టి డైరెక్ట్గా మీకు లగ్నంలో ఉన్నప్పటికీ మీ యొక్క నక్షత్ర పరంగా మీరు జ్యేష్ఠ అయినా సరే, అనుష నక్షత్రం అయినా సరే, లేదంటే విశాఖ నక్షత్రం అయినా సరే, ఆ రోజుకి మీ యొక్క కులదేవతనికి వెళ్ళి అభిషేకం, సంపూర్ణ అభిషేకం, అది పెద్ద ప్రాయశ్చిత్తంగా మారుతుంది. మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీని బాగుంటారు. అలానే బాగుండాలి. చాలా చాలా హోప్ ఇస్తుంది ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి ఈ ప్రొడిక్షన్. అమేజింగ్. చాలా చాలా సంతోషం అండి. ఇక నెక్స్ట్ వీడియోలో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.